మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. నిమ్మకాయ ఎవరికి ఇష్టం ఉండదండి, ప్రతి ఒక్కరికి ఇష్టం. ఆ నిమ్మకాయని ఏదో ఒక ఐటెంలో కంపల్సరీ మనం రోజు యూజ్ చేస్తూనే ఉంటాం. సో అలాంటి నిమ్మకాయ ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందో ఒకసారి మనం డాక్టర్ మాట్లాడి తెలుసుకుందాం. మన ముందైతే రవికిరణ్ సార్ అయితే ఉన్నారు, ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో రోజు లెమన్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి లెమన్ ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందో ఒకసారి మా ప్రేక్షకులు వివరించరా సార్? నమస్తే అండి అందరికీ. మనము లెమన్ అంటే నిమ్మకాయని మనం రోజు ఏదో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఐటెంలో ఒక బేసిక్ ఇంగ్రీడియంట్గా వాడుతూనే ఉంటాం. అది బిర్యానీలో కావచ్చు, లేకపోతే ఇంకా లెమన్ వాటర్ కానీ, షర్బత్లు కానీ, సోడా కానీ, అటు ఏదో ఒక టైంలో మనం లెమన్ని కంపల్సరీగా యూస్ చేస్తాం. లెమన్ అనేది బేసిక్గా వచ్చేసి సిట్రిక్ యాసిడ్, దానిలో మెయిన్గా విటమిన్స్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేవి పుష్టిగా ఉంటాయి. ఎక్సలెంట్ సోర్సెస్ ఫర్ న్యూట్రిషన్ అండి లెమన్ అనేది. మనం కనుక లెమన్ యొక్క బెనిఫిట్స్ గురించి వచ్చేసరికి మనం డైలీ కనుక లెమన్ వాటర్ అనేది ఒక 1 టీ స్పూన్ ఆఫ్ హనీతో పాటు గోరువెచ్చటి నీళ్ళతో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకున్నట్టయితే మనకి హార్ట్కి, హెల్త్కి చాలా మంచిది. దానివల్ల మనకి ఎట్లాంటి ప్రయోజనం అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవటం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా చాలా కంట్రోల్లో ఉంటుంది. ఏ విధంగా అంటే మనకి బ్లడ్ ప్రెషర్ కనుక యుక్త వయసులోనే ఇప్పుడు మనం చాలామందికి చూస్తున్నాం, 30-40 ఇయర్స్లోనే బ్లడ్ ప్రెషర్ అనేది, బీపీ అనేది, హైపర్ టెన్షన్ అనేది పెరిగిపోతుంది. సో అట్లాంటి వాటికి ఈ లెమన్ వాటర్ అనేది ఒక మంచి రెసిపీగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు రెండో పాయింట్ వచ్చేసేసరికి మనకి అది స్కిన్ హెల్త్. మన స్కిన్ బాగా న్యాచురల్గా గ్లోయింగ్ స్కిన్ అనే దానికి మనకి లెమన్ వాటర్ అనేది సూపర్గా హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే మనం కనుక రోజు కనుక ఒక రెసిపీ అనేది చెప్తాను మీకు. ఒక టీ స్పూన్ లెమన్ వాటర్లో మనం కనుక 2-3 క్యూబ్స్ ఆఫ్ బీట్రూట్, క్యారెట్ అండ్ దాంతోపాటు కుకుంబర్ స్లైసెస్ కనుక వేసుకొని దాన్ని కనుక నీట్గా గ్రైండ్ చేసేసుకొని అది కనుక రోజు కనుక తాగినట్టయితే మన స్కిన్ బాగా న్యాచురల్ గ్లో అనేది వస్తుంది. సో స్కిన్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ లెమన్లో కూడా కొల్లాజన్ సింథసిస్ అనే దానికి విటమిన్ సి అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కొల్లాజన్ ఏం హెల్ప్ చేస్తుందంటే మనకి వ్రింకిల్స్ రాకుండా, మనకి ముసలోళం అయ్యేసరికి స్కిన్ అనేది బాగా వ్రింకిల్స్ వస్తుంది. ఆ వ్రింకిల్స్ రావడానికి ఎందుకు కారణం అంటే ఆ కొల్లాజన్ అనేది లోపం వల్ల మనకి వ్రింకిల్స్ వస్తుంది. అదే కనుక మనం ఈ విటమిన్ సి అనేది కనుక తీసుకున్నట్టయితే ఈ కొల్లాజన్ అనేది ఎక్కువ కాలము ఒక బ్రేక్ డౌన్ కాకుండా హెల్ప్ చేస్తుంది. వ్రింకిల్స్ తగ్గుతాయి, న్యాచురల్ గ్లో అనేది వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి లెమన్ బెనిఫిట్స్ ఏంటంటే బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంటే రోగనిరోధక శక్తిని బాగా బూస్ట్ చేస్తుంది. మనకి కోవిడ్ వచ్చింది రీసెంట్గా, కరోనా అప్పుడు. ఆ కరోనా వైరస్ అనేది వచ్చి మన ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసి బలహీనపరిచింది. ఆ బాగా ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే బాగా ఆ కోవిడ్ వైరస్ని తట్టుకోగలిగారు. అదే తక్కువ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు కోవిడ్ అటాక్ని బలయ్యి హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి అప్పుడు మనకి లెమన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అందులో ఉన్న విటమిన్ సి, అప్పుడు మనం కోవిడ్ వచ్చినప్పుడు కూడా లిమ్సీ 500 అనే ట్యాబ్లెట్ని బాగా రెగ్యులర్గా యూస్ చేసాము, చ్యూబుల్ ట్యాబ్లెట్స్. సో దాని బదులు మన న్యాచురల్ ఫుడ్ అన్నటువంటి లెమన్ని, ఆరెంజ్ని, సిట్రస్ ఫ్రూట్స్ వాటిని కనుక తీసుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. సో ఇంకోటి వచ్చేసి హైడ్రేషన్. మనకి రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ కావాలి. కానీ అది మనం రెగ్యులర్గా తీసుకోము. దాని బదులు ఒక లెమన్ వాటర్ కనుక తాగినట్టయితే మన బాడీలో ఎక్కువసేపు మనం హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. దానివల్ల మనకి ఏంటంటే రోజంతా మనం ఎక్సలెంట్ ఎనర్జీతో మన చేసే వర్క్స్ అన్నీ కూడా సూపర్ యాక్టివ్గా మనం వర్క్స్ చేసుకోగలుగుతాం. సార్ మరి రోజు తాగొచ్చు అంటున్నారు, మరి ఏ టైంలో తాగితే మంచిది సార్? సిట్రిక్ యాసిడ్, లెమన్ అనేది దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది మన బాడీని ఆల్కలైన్ చేయడానికి pH అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగని లెమన్ వాటర్ని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు. సో మనం కనుక దాన్ని రాత్రిపూట కాకుండా పొద్దున, మధ్యాహ్నం ఆ టైంలో కనుక తీసుకున్నట్టయితే మంచిది. సో మామూలుగా ఇప్పుడు లెమన్ వాటర్ అంటే బయట సోడా ఇస్తున్నారు, ఇది గ్యాస్ వచ్చిన వాళ్ళకి లేకపోతే కొంచెం పొట్ట బిరుగా ఉన్న వాళ్ళంటే వెళ్ళి బయట తాగేస్తున్నారు. ఈ సోడా అనేది తాగొచ్చా సార్? సోడా అనేది డీహైడ్రేటింగ్ ఏజెంట్ అండి. అది ఆల్కలైన్ వాటర్ తాగటం వల్ల మన బాడీ కూడా ఎసిడిక్ అవుతుంది. సోడా అనేది దాదాపుగా అవాయిడ్ చేసుకోవాలి.
సో ఆ సోడా తాగటం వల్ల మన లోపల సోడా అనేది ఆల్కలైన్ కాబట్టి మన స్టమక్లో యాసిడ్ ఉంటుంది. సో ఆ యాసిడ్ అనేది బోత్ బేస్ అయిపోయి రెండు ఈక్వల్ అయిపోయి న్యూట్రల్ అవుతుంది. సో దానివల్ల మనకి సోడా అనేది గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి సోడా అనేది ఎంత అవాయిడ్ చేయగలిగితే, కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేది ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత మంచిదండి. అంటే బయట కూడా మనకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న బండ్లు పెట్టి చేస్తూ ఉంటారు కదా, అవి కూడా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. అది గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి, లోపల ఎసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, కానీ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా అవి తాగితే వాళ్ళకి లేని కొత్త ఎసిడిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇంకొకటి సార్, జలుబు చేస్తుండేది, దగ్గు వస్తుండేది, అలాంటి టైంలో నిమ్మరసం తీసుకొచ్చేస్తాం మనం. నిమ్మరసం కొంతమందికి తీసుకోవచ్చండి. నేనే పర్సనల్గా కూడా ట్రై చేసి ఉన్నాను. ఎందుకంటే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరిగిద్ది, ప్లస్ ఆ జలుబు దగ్గు అనేది కూడా తగ్గుతుంది అని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అది మీరు కూడా ట్రై చేయండి. జలుబు ఉన్న వాళ్ళకి నిమ్మరసం తాపకూడదు అంటారు, మజ్జిగ తాగకూడదు, కానీ నిమ్మరసం కొంచెం లైట్గా తీసుకున్నట్టయితే మనకు ఆ జలుబు అనేది కంట్రోల్ అవుతుంది. హెవీగా తీసుకోకూడదు. కొంచెం 1 టీ స్పూన్ అనేది లెమన్ అనేది తీసుకొని చూడండి, మీ జలుబు దగ్గు ఉపశమనం అంతా కూడా చాలా వరకు క్లియర్ అవుతుంది. ఓకే. అంటే నేను ఫేస్ చేసిన ప్రకారం చూసినట్లయితే ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కానీ, దగ్గు వచ్చినప్పుడు కానీ లెమన్ యూజ్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడైతే యూజ్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం తగినట్టయితే దానివల్ల బాగా నోస్ క్లియర్ అవుతుంది, మన నాసల్ క్లియరెన్స్ అంతా బాగుంటుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అంతా తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి, కానీ రెగ్యులర్ హెవీ డోస్లు పనికిరావు. సో మనం తినే రోజు ఆహారంలో ఏదో ఒక టైంలో లెమన్ యూజ్ చేస్తూ ఉంటాం, అది మంచిదేనా సార్? లైక్ బిర్యానీలో, ఫ్రైడ్ రైస్లో, నూడిల్స్లో అలా. విటమిన్ సి మంచిదండి. విటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి మనం ఎంత హెవీ డోసులు తీసుకున్నా కూడా అది ఎక్స్క్రిటరీ సిస్టమ్ ద్వారా, మన వాటర్ లాస్ ద్వారా, స్వెట్ ద్వారా కానీ, యూరిన్ ద్వారా కానీ బయటకు వెళ్ళిపోతుంది. సో దాని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం. లెమన్ కొంచెం తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ తీసుకుంటే అది ఎసిడిక్ సబ్స్టెన్స్ కాబట్టి మన స్టమక్లో ఎసిడిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకొని ఎక్కువ తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో కూడా చాలా వరకు అవాయిడ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అండి. ఓకే. అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా సార్, ఈ సమ్మర్లో అందరూ ఏమనుకుంటారంటే సో మంచిగా తాగాలి అని చెప్పేసి సోడానే అందరూ, సోడా కన్నా జస్ట్ లెమన్ వాటర్, లెమనేడ్, మంచి లెమనేడ్ కనుక తయారు చేసుకొని తాగినట్టయితే వెరీ యూస్ఫుల్ అండి. ఎందుకంటే లెమన్ అనేది బెస్ట్ హైడ్రేటింగ్ ఏజెంట్. సో మన సమ్మర్లో కనుక బాగా ఎక్కువ ఉన్నప్పుడు, టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీలోంచి వాటర్ అనేది హెవీగా లాస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లెమన్ వాటర్ ఏం చేస్తుందంటే మన బాడీలోంచి వాటర్ అనేది లాస్ అవ్వకుండా రిప్లెనిష్ స్టోర్స్ అనేవి బాగా ఫుల్గా ఉంచుకొని మన బాడీలోనే నీటి శాతం ఎక్కువ ఉండేటట్టు చూస్తుంది. సో దాన్ని బట్టి మంచి హైడ్రేటింగ్ ఏజెంట్ అన్నమాట ఈ లెమన్. ఓకే. లెమన్ ఇన్ని ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. సో థ్యాంక్ యూ సార్. లెమన్ గురించి నేను లెమన్ అంటే ఒక చిన్న కాయ, దానికి అంతేముందిలా అనుకున్నాం, బట్ లెమన్ ఇంత ఉపయోగపడుతుందంటే రోజు యూజ్ చేస్తున్నాం, మరి ఇంత బాగా ఉపయోగపడుతుందంటే మాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది సార్. సో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఇది చాలా యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సార్. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఈ లెమన్ తాగొచ్చా సార్? తాగొచ్చండి. లెమన్ వాటర్లో షుగర్ వేసుకోకుండా తాగొచ్చు. లెమన్ తాగితే షుగర్ అనేది, డయాబెటీస్ అనేది ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. హైపర్ టెన్షన్, బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే. అంటే షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా తాగొచ్చు. సో ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. ఇది ఏ ఏజ్ వాళ్ళ నుంచి అలవాటు చేసుకోవచ్చు సార్ మార్నింగ్ తాగడం? చిన్నపిల్లలు అరౌండ్ 5-6 years నుంచి తక్కువ మోతాదులో అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా పెద్ద అయ్యే కొద్దీ ఒక 10-15 years వచ్చాక వాళ్ళకి ఇంకా అదొక బేసిక్ రొటీన్ అయిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. సో మరి చూసారు కదండి లెమన్ ఎంత ఉపయోగపడుతుందో, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈరోజు మనం డాక్టర్ మాట్లాడి తెలుసుకున్నాం. మరి ఇన్ని ప్రయోజనాలు ఇచ్చే లెమన్ని సో మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ ఈ రెసిపీని అయితే పాటించండి. ఇలా పాటించినట్లయితే మీ హెల్త్, మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, మీ హెల్త్ చాలా బాగుంటుందని సో ఈ రోజు అయితే మనం తెలుసుకున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీకి ఎందుకు.